సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రి ఘోరంగా ఓడిపోయిన తర్వాత కనీసం 2-3 ఏళ్ల వరకు ఆ పార్టీ కోలుకోవడానికి సమయం పడుతుంది. ఆ పార్టీ నాయకులు మౌనంగా ఉంటారు. కేడర్ నిరాశలో ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 11 సీట్లకు పరిమితమై అధికారం పోయి పవర్ లేకపోయినా కూడా ఇప్పటికీ ఏపీ రాజకీయ వేదికపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మారుమోగుతోంది. అసలు అధికారం లేని ఒక నాయకుడు ప్రభుత్వంపై అంత డైరెక్ట్ గా వార్నింగ్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? అండ్ కూటమి ప్రభుత్వం తన అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలను వాడుతున్నా జగన్ ను పొలిటికల్ గా కార్నర్ చేయడంలో ఎక్కడో వెనుకబడుతోందా? ఒకవైపు కేసులు, మరోవైపు విచారణలు, ఇంకోవైపు సోషల్ మీడియాలో విమర్శల వర్షం. ఇన్నింటి మధ్య జగన్ తన పవర్ ను ఎలా కాపాడుకుంటున్నారు? ఇది కేవలం మొండితనమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా? ఈ రోజు మనం చూడబోయేది ఒక ఓడిపోయిన నాయకుడి కథ కాదు, ఓటమిలోనూ పట్టు సడలని ఒక పొలిటికల్ డామినేషన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద పతనం అని విశ్లేషకులు అభివర్ణించారు. కానీ ఈ 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని చూస్తే ఆయన ఎక్కడ కూడా ఓడిపోయినట్లు కనిపించడం లేదు. సాధారణంగా ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో పోరాడతారు, కానీ జగన్ వ్యూహం వేరు. ఆయన అసెంబ్లీకి వెళ్లడం కంటే ప్రజల మధ్య ఉండడానికే, ప్రెస్ మీట్లలో ప్రభుత్వాన్ని నిలదీయడానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. పవర్ లేదు, చేతిలో పోలీసులు లేరు, వ్యవస్థలపై పట్టు లేదు. మరి ఆ ధైర్యం ఎక్కడిది? అంటే జగన్ ఆలోచనలో ఒక స్పష్టత కనిపిస్తోంది. ఆయన నమ్ముకున్నది తన 39% ఓట్ షేర్ను. అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు దాదాపు 1,30,00,000. అంటే రాష్ట్రంలో ప్రతి 10 మందిలో 4 ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నారు. సో ఈ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉన్నంత కాలం తాను మళ్లీ పుంజుకోగలను అనేది జగన్ గారి నమ్మకం. ఇప్పుడు గడిచిన కొన్ని నెలలుగా జగన్ చేస్తున్న ఆరోపణలను మనం గమనిస్తే ఆయన ఒకే పాయింట్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. అది రెడ్ బుక్ పాలన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షల కోసం వాడుతున్నారని ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. రీసెంట్ గా జరిగిన దళిత కార్యకర్త హత్య కేసు దగ్గర నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల వరకు ప్రతి అంశాన్ని కూడా ఆయన ఒక సిస్టమేటిక్ అణచివేతగా చిత్రీకరించడంలో సక్సెస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ జగన్ లాజిక్ ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం తనపై లేదా తన పార్టీపై కఠినంగా వ్యవహరిస్తే దాన్ని విక్టిమ్ కార్డ్గా వాడుకుని ప్రజల్లో సానుభూతి సంపాదించడం. ఒక నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉంటారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ అగ్రెసివ్గా ఉంటేనే కేడర్ పారిపోకుండా ఉంటుంది. జగన్ ఇక్కడ అదే చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా వార్నింగ్స్ ఇవ్వడం ద్వారా తన పార్టీ నాయకుల్లో ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. మేము అధికారంలోకి రాబోతున్నాం, అప్పుడు లెక్కలు తెలుస్తాం అని ఆయన చెప్పే మాటలు కేవలం బెదిరింపులు మాత్రమే కాదు, అవి తన కేడర్కు ఇచ్చే ఒక భరోసా. మరి కూటమి ప్రభుత్వం సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ కలిసి ఒక బలమైన శక్తిగా ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా జగన్ను కౌంటర్ చేయడంలో ప్రభుత్వం ఎక్కడ ఒక అడుగు వెనక్కి వేస్తున్నట్లు కనిపిస్తోందా? దీనికి విశ్లేషకులు చెప్తున్న కారణం వేరు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఒక భారీ బాధ్యతను మోస్తోంది. అది సూపర్ 6 హామీల అమలు. ఏ ప్రభుత్వమైనా కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల్లో ఉన్న భారీ అంచనాలను అందుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక లోటు, అప్పుల భారం వంటి సవాళ్ల మధ్య హామీలను నెరవేర్చడం అనేది కత్తి మీద సాము లాంటిది. జగన్ సరిగ్గా ఇదే పాయింట్ను పట్టుకుంటూ ఉన్నారు. అమ్మఒడి రాలేదని, ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని, నిరుద్యోగ భృతి ఎక్కడా అని ఆయన వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంటే జగన్ మాత్రం వెల్ఫేర్, సంక్షేమం చుట్టూనే చర్చను తిప్పుతూ ఉన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఒక రకమైన తర్జన భర్జన మొదలవుతోంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన మరో కోణం ఏంటంటే జగన్ ఆలోచన విధానం. ఆయన ఎప్పుడూ కూడా ఒకే దారిలో వెళ్తారు. అది బటన్ నొక్కడం దగ్గర నుంచి పాదయాత్ర వరకు కూడా. అధికారం పోగానే ఆయన మౌనంగా కూర్చోలేదు. జిల్లాల వారీగా సమీక్షలు మొదలుపెట్టారు. 2027 నుంచి 18 నెలల సుదీర్ఘ పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎన్నికలకు 2 ఏళ్ల ముందే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపుకు తిప్పుకోవాలనేది ఆయన మాస్టర్ ప్లాన్. ఇక జగన్ పవర్లో లేకపోయినా కూడా టాప్ పొజిషన్లో ఉండడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి చిన్న తప్పును కూడా భూతద్దంలో చూపించడం, పాత పథకాలతో పోల్చడం ద్వారా ఒక ప్యారలల్ నెరేటివ్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎంతగా అడ్డుకోవాలని చూసినా డిజిటల్ స్పేస్లో జగన్ డామినేషన్ తగ్గడం లేదనేది కాదనలేని వాస్తవం. అండ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. అధికార పక్షం రెడ్ బుక్ గురించి మాట్లాడుతుంటే జగన్ పీపుల్స్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఏం చేయబోతుందో చెప్పడం కంటే జగన్ గతంలో ఏం చేశారో విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోందని ప్రజల్లో ఒక టాక్ వినిపిస్తోంది.
ఒక రకంగా ఇది జగన్కు ప్లస్ అవుతోంది. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంతగా ఆయన రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. కూటమి ప్రభుత్వం జగన్ను టార్గెట్ చేయడం వల్ల ఆయన ఇంకా ఇంపార్టెంట్ లీడర్గానే గుర్తింపు పొందుతూ ఉన్నారు. నిజానికి ఒక బలమైన ప్రతిపక్షం ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిదే. కానీ ఇక్కడ జగన్ ప్రతిపక్షంలా కాకుండా తాను రేపటి ముఖ్యమంత్రిని అనే ధీమాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కాన్ఫిడెన్స్ ఆయనకు తన తండ్రి వైఎస్ఆర్ నుంచి వారసత్వంగా వచ్చుండొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్ లోనైనా వెనక్కి తగ్గకూడదు అనే తత్వం ఆయనకు పొలిటికల్ గా సజీవంగానే ఉంచుతోంది. ఇక సామాన్యుల కోణంలో ఆలోచిస్తే వారికి కావాల్సింది అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా కావాలి. కూటమి ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తామని, పోలవరం పూర్తి చేస్తామని, పరిశ్రమలు తెస్తామని చెప్తోంది. ఇవన్నీ జరగడానికి సమయం పడుతుంది. కానీ సంక్షేమ పథకాలు మాత్రం తక్షణమే అందాలి. జగన్ హయాంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వెళ్లేవి. కానీ ఇప్పుడు ఆ విషయంలో చిన్న జాప్యం జరిగినా కూడా దాన్ని జగన్ ఒక పెద్ద ఆయుధంగా వాడుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం పాత పథకాల పేర్లు మారుస్తోందని, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని ఆయన చేసే ఆరోపణలు గ్రౌండ్ లెవెల్లో కొంతవరకు ప్రభావం చూపుతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు జగన్ హయాంలోని పథకాలను గుర్తు చేసుకునేలా చేయడంలో ఆయన సక్సెస్ అవుతూ ఉన్నారు. అండ్ మరోవైపు కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉందనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి మాస్ ఫాలోయింగ్, బీజేపీ కేంద్ర మద్దతు ఇవన్నీ కలిస్తే జగన్ ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ క్షేత్రస్థాయిలో ఈ 3 పార్టీల కార్యకర్తల మధ్య పొత్తు సరిగ్గా కుదరకపోతే ఆ గ్యాప్ను జగన్ వాడుకుంటారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం జగన్పై విచారణలు, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం ద్వారా ఆయనను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కానీ జగన్ వీటిని ఎప్పుడో ఊహించినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన ఏ కేసుకు భయపడకుండా మరింత దూకుడుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. నన్ను జైలుకు పంపినా పర్వాలేదు, ప్రజల కోసం పోరాడతా అనే స్టేట్మెంట్స్ ద్వారా ఆయన తనను తాను ఒక త్యాగమూర్తిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక జగన్ పొలిటికల్ డామినేషన్ కు మరో కారణం ఆయన కమ్యూనికేషన్ స్టైల్. ఆయన మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా, సూటిగా ఉంటారు. క్లిష్టమైన రాజకీయ అంశాలను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా అక్క, చెల్లెమ్మ, అవ్వ, తాత అంటూ సెంటిమెంట్ తో ముడిపెడతారు. ప్రస్తుత ప్రభుత్వం తనను వేధిస్తోందని చెప్పడం ద్వారా తాను ఒక బాధితుడిని అని నమ్మించగలుగుతూ ఉన్నారు. నిజానికి రాజకీయాల్లో అధికారం ముఖ్యం కాదు, ప్రజల మనసుల్లో ఎంతవరకు ఉన్నాం అనేదే ముఖ్యం. జగన్ కు ఉన్న 39% ఓటు బ్యాంక్ అనేది ఒక చిన్న సైన్యం లాంటిది. వారు జగన్ ను ఒక లీడర్ లా కాకుండా ఒక ఎమోషన్ గా భావిస్తారు. ఈ ఎమోషన్ ఉన్నంత కాలం జగన్ ను రాజకీయంగా తుడిచిపెట్టడం ఎవరికి సాధ్యం కాదు. అండ్ చివరిగా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం ఉండడం పవర్ అయితే ఓటమిని తట్టుకొని నిలబడడం గొప్పతనం. జగన్ ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం తన పాలనతో జగన్ను మరుగున పడేలా చేయాలి తప్ప కేవలం విమర్శలతో కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు. వారు ఒక్క అవకాశం ఇచ్చారు, అలాగే సరిగ్గా పని చేయకపోతే ఆ అవకాశాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా వెనుకాడరు. జగన్ నేరుగా వార్నింగ్ ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని చాటి చెప్పడం అన్నమాట. మరి 2029 నాటికి ఈ పొలిటికల్ డామినేషన్ ఇలాగే కొనసాగుతుందా, లేక కూటమి ప్రభుత్వం తన డెవలప్మెంట్ మంత్రంతో జగన్ ప్రభావాన్ని తగ్గిస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అనివార్యమైన శక్తిగా, ఓటమి ఎరుగని ధీమాతో దూసుకుపోతూ ఉన్నారు. అధికారం లేకపోయినా ఆయన పవర్ తగ్గలేదని చెప్పడానికి ఆయన చుట్టూ జరుగుతున్న చర్చలే సాక్ష్యం. రాజకీయం అంటే కేవలం కుర్చీ కాదు, అది ఒక నిరంతర పోరాటం అని జగన్ నిరూపిస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో గెలుపు ఎవరిదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు? అధికారం లేకపోయినా జగన్ చూపిస్తున్న ఈ దూకుడు సరైనదేనా, లేక కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తే జగన్ ప్రభావం క్రమంగా తగ్గుతుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.